హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ కూడా చేయండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, మనకు బయటికి వెళ్ళినప్పుడు ఎంతగానో తినాలనిపించే బఠానీ చాట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఒక కప్పు బఠానీ తీసుకున్నాను అండి, పచ్చి బఠానీ వేలు. ఇవేం చేస్తామంటే వేరే బౌల్లో వేసుకొని మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని 8 అవర్స్ నాననివ్వాలి. ఇలా 8 అవర్స్ నానాలి మనకి. చూడండి, 8 అవర్స్ నానిన తర్వాత మనకి ఇలా అవుతాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లో ఇప్పుడు ఈ బఠానీలన్నిటిని మనం వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎన్ని వేసుకోవాలంటే మనకి బఠానీ అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా మనకి బఠానీ అంతా మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము ఒక 5 విజిల్స్ అనేవి రానివ్వాలి. ఇలా ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి ఇలా ఆ బఠానీని పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అవుతుంది. అలా చాలు, బాగా మెత్తగా అక్కర్లేదు. ఇప్పుడు సగం మిక్సీలోని సగం మామూలుగా తీసుకోండి. మిక్సీలో తీసుకున్నవి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 టమాటాలు చిన్నవి తీసుకోవాలి. ఈ 2 టమాటాలు కూడా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు 2 చిన్నవి పేస్ట్ కింద చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొత్తిమీర, నిమ్మకాయలు అనేవి మనకు కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఇందాక ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆనియన్స్ పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ని వేసుకొని ఆ టమాటా పేస్ట్ కూడా మనకి కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఒకసారి కలుపుకుంటున్నాం ఇలాగా. ఇలా మనం అయిన తర్వాత ఇందాక కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనకి ఈ టమాటా పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వీటిలోంచి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే మొత్తం ఆయిల్ అనేది మనకి బయటికి రావాలి. చూడండి, మనకి దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా వస్తే మనకు ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇందాక కొన్ని మనం పేస్ట్ పట్టుకున్నాం కదా బఠానీల్ని, ఆ బఠానీల్ని దీంట్లో వేసేసుకోవాలి. బఠానీల పేస్ట్ని, తర్వాత బఠానీలను కూడా తీసుకోవాలి. ఇది ఇక్కడ మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎక్కువ బఠానీలు ఉంచుకొని తక్కువ పేస్ట్ వేసుకున్నా పర్లేదు, తక్కువ బఠానీలు ఉంచుకొని ఎక్కువ పేస్ట్ వేసుకున్నా పర్లేదు, అది మీ చాయిస్, ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం,
సాల్ట్ తగినంత, ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకవేళ సాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీకు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మాకు ఇక్కడ చాట్ మసాలా లేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనకి మిక్సీ గిన్నె ఉంది కదండి, అది దాని చుట్టూ ఇంకా ఆ బఠానీ పేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి అది కడుక్కొని వేసుకోవచ్చు. అది ఏం వేస్ట్ చేయక్కర్లేదు. చూడండి, ఆ వాటర్ వేసుకున్నాము. ఆ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ వేసుకోవాలి. అది మన కన్సిస్టెంట్ని బట్టి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ అనేది కొంచెం మంది గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది ఏమో బాగా పలచగా అంటే మనకి ఒకటి చాట్ అనేది ఏమవుతుందంటే మనం ఎంత పలచగా చేసుకున్నా అది చల్లారేటప్పటికి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం పలచగా చేసుకోవడమే మంచిది. చూడండి, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇది ఏం అవ్వాలంటే ఉడకాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అయ్యేటప్పటికి మనకి ఆ చాట్ అనేది ఉడుకుతూ ఉంది. నాకు ఇక్కడ సాల్ట్ నేను చూసుకుంటే సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకొని అడ్జస్ట్మెంట్ని బట్టి వేసుకోండి. చూడండి, ఇలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఆ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 or 3 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి. చూడండి, మనకి బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో ఇప్పుడు మనకి ఉడికిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, మనం స్టవ్ కట్టేసుకుంటే మనం ఎంత వాటర్ వేసుకున్నా అది చల్లారేటప్పటికి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో మనం ఇందాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర, మీకు టమాటా ముక్కలు కావాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఇష్టం అనుకుంటే. కానీ దీంట్లో ఆనియన్ అనేవి చాలా బాగుంటాయి. తర్వాత వీటిపైన కార్న్ చిప్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, కార్న్ చిప్స్ వేసుకోవచ్చు, శనగకారపూస వేసుకోవచ్చు, ఇంకోటి గుళ్ళు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోండి. తర్వాత దీనిపైన ఏం చేస్తారంటే నిమ్మకాయ అనేది పిండుకోండి. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కింద నిమ్మకాయ పిండుకుంటేనే ఈ చాట్కి టేస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఇది మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.